సాధారణంగా సైన్యం అంతా వెనక ఉండాలి, దేవుని వెనక ఉండాలి. ఈ యుద్ధంలో అబద్ధ క్రీస్తు చేత 600 రూపాయలు ముద్ర చేసుకున్న వారు, ప్రతిమకు నమస్కారం పెట్టిన వారు, ఈ భూలోక రాజులు, లోకరాజులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఈ ఆర్మిడ్గోన్ యుద్ధంలో వారు ఏం చేస్తారు, ఉంటారు. ఆర్మిడ్గోన్ అనే యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఉంటారు. ఈ 7 అద్భుతమైన ప్రసంగాలు ఈ 14 అధ్యాయంలో దేవుడు రాసిపెట్టాడు. అయితే ఈ 14 అధ్యాయంలో 7 అద్భుతమైన ప్రసంగాలను మనము ఉన్నాయి. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. చదవండి, ప్రకటన గ్రంథం 14 అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం చదువుదాం. చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండేను. ఆయన నామము ఆయన తండ్రి నామమును తండ్రి నామమును నొసల్లయందు ఆయన తండ్రి నామము నొసల్లయందు లిఖింపబడి 140 వేల మంది ఆయనతో స్తోత్రం. ఆగండి. పరిశుద్ధుడానికే వందనం, రాజ్యానికే ఘనతలు, కృప దయచేసి బలపరిచి వాక్యములు ఉన్న సత్యమును సారమును మాకు తెలియపరచుకోవడం మా ప్రియ రక్షకుడైన చేసినాము. అయితే సియోను కొండ పైన గొర్రెపిల్లతో 144,000 మంది ఉన్నారు. వారి నొసళ్ళ మీద నాట అయిన నామము తండ్రి నామము కల్లవారు ఉంది. అయితే ఈ 144,000 అనేది ఇది అక్షరార్థమైనది కాదు. మరి పరలోకంలో సియోను కొండ మీద 144,000 ఉంటారా అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక కొత్త బోధ వచ్చింది. దీని మీద ఓన్లీ పరలోకం 144,000 మందే పోతారు అని చెప్తారు. కానీ ఇది ఏమాత్రం సత్యము కాదు. అయితే ఈ 144,000 మంది ఎందుకు వాడన్నాడంటే 12 గోత్రకర్తలు, 12 అపోస్తులు. 12 × 12 చేస్తే 144 వస్తారు. 12 × 12 చేస్తే 144 వస్తుంది. కాబట్టి ఒక దినము దేవుని దృష్టిలో సంవత్సరం లాగా, ఒక దినము ఒక సంవత్సరం లాగా, ఒక దినము దేవుని దృష్టిలో 1000 దినములు దేవుని దృష్టిలో ఒక దినము లాగా, ఒక దినము ప్రవచన ప్రకారంగా ఒక సంవత్సరం లాగా, 40 రోజులు 40 సంవత్సరాల లాగా 144,000 12 × 12 చేస్తే 144 వస్తారు. అంటే 144,000 కాక 144,000 అనేది అది మల్టిప్లే. ఏంటిది అది? మల్టిప్లే. కాబట్టి ఇప్పుడు 144,000 మంది అనేది అది ఏంటిదంటే మల్టిప్లే చేసినప్పుడు 144,000 మంది అనేది ఒక ఆశీర్వాదమైన సంఖ్య. రేపు పరలోకములో ఉండబోయేవారు ఎవరు అంటే 12 × 12 అంటే ఇజ్రాయేలీలకు 12 మంది గోత్రకర్తలు, అపోస్తులకు 12 మంది అపోస్తులు. పరలోక పునాదులు 12 పేర్లతో పునాదులు ఉంటాయి, అపోస్తుల పునాదులతో. మరి వాటి మీద గుంబాల మీద 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి. వారు 12 మంది, వీరు 12 మంది. ఎంతమంది అయ్యారు? 24,000 మంది అయ్యారు. అయితే దీన్ని 12 × 12 చేసేందుకు ఏమైతుందంటే 144,000 మంది. అనగా 144ని మళ్ళీ మల్టిప్లై చేసేందుకు ఎంత అవుతుంది? 144,000 మంది అవుతారు. అంటే ఈ పరలోక పట్టణంలో ఉన్నవారు 144,000 మంది అనేది అదొక ఆశీర్వాదమైన సంఖ్య, అదొక సూచకమైన సంఖ్య.
కానీ ఒకవేళ 1,44,000 మంది పరలోకం పోతాడంటే అది ఏమాత్రమో సత్యము కాదు. 12 × 12 కొడితే ఎంత అవుతుందంటే 144. ఈ 144ని మల్టిప్లైగా చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 1,44,000 మంది అని అక్కడ సంఖ్య వచ్చింది. ఈ 1,44,000 అనే సంఖ్య आशीर्वादकरమైన संख्य 1,44,000 जो लोग हैं वो आशीष का एक अंक और एक संख्या है. కాబట్టి అందుకు దాన్ని ఆ సియోను కొండ మీద ఉన్న వారికి ఒక గుర్తు ఏంటంటే వారికి ఒక బిరుదు లాంటిది. ఏమి బిరుదు అంటే ఇది 1,44,000 మందితో నింపబడిన ఇది ఒక ఆశీర్వాదమైన సంఖ్య అన్నాడు. కాబట్టి అదొక ఆశీర్వాదమైన సంఖ్య. వీళ్ళు ఇంతమంది పరలోకం పోతారన్నది కాదు. కాబట్టి ఆ సియోను కొండ మీద 1,44,000 మంది అన్న మాటకు దాన్ని మనము 12 మళ్ళీ చెప్తున్నాను 12 చేస్తే 144 వస్తాయి. ఈ 144ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 1,44,000 అనే ఆశీర్వాదమైన సంఖ్య. ఇటు అపోస్తులు 12 మంది, ఇటు 12 మంది గోత్రకర్తలతో కలియకబడిన సమూహాన్ని 1,44,000గా ఆశీర్వాద సంఖ్యగా మేము చూసుకోవస్తాం. 2వ వచనం చదవండి ఒకసారి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకము రాగా విన్నాడు. యోహాను విన్నాడు. అదిగో సియోను కొండ మీద 1,44,000 మంది అనేకమైన జనాంగం ఉందట. అనేకమైన మంది ఉన్నారు. ఎవరు లెక్కింపబడిన సత్యము అనగా ఇటు 12 మంది, ఇటు 12 మంది, ఇంటూ 140 మంది అంటే 1,44,000 మంది అన్న ఒక సంఖ్యతో ఒక బిరుదుతో పరలోక పట్టణములో వారు ఉన్నారు. అయితే పరలోకము నుంచి ఒక గొప్ప స్వరం వినబడుతా నేను వింటిని అన్నాడు. అదేమి స్వరం అంటే 3వ వచనం చదవండి. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వీణలు వాయించుచున్న వైనికుల నాదము పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న వీటినండి. మీరు ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు? 144,000 మంది ఆ భూమి మీద నుంచి కొనబడిన వారే ఆ నూతన గీతము పాడుచుంటిరి అంటున్నారు. ఎవరి ఎదుటనాట? 4 జీవుల ఎదుట, ఇంకొకటి పెద్దల ఎదుట. ఈ పెద్దలు ఎవరు అంటే అక్కడ అగపడతారు. ఎక్కడ? మనకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అగపడుచున్న పెద్దలు అక్కడ మనకి అగపడతారు. 12 మంది. ఎంతమంది ఉంటారు అక్కడ? చదువులో 24 పెద్దలు. అయితే ఇప్పుడు ఒక మాట, అక్కడున్న 24 పెద్దలను ఏమంటున్నారు అంటే ఇదే సంఖ్యమని పెద్ద పెద్ద బోధకులు బోధిస్తున్నారు. ఎంగు జాన్ వెస్లీ కానీ చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే ఈ 24 మంది అంటే 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు, కాబట్టి 24 అయ్యారు. ఈ 24 మందే సంఘము. ఈ 24 అనేది పెద్దలు అనేది పరలోకంలో ఉన్న సంఘము అని చాలా మంది బోధించారు. మనం ఆ వాక్యాలు కూడా ఎన్నోసార్లు విన్నాం.
అయితే ఇప్పుడు ఈ 1,44,000 మంది అట ఎక్కడ వీళ్ళు ఆరాధన చేయుచున్నారు?